సో, అంటే మన చిరంజీవి హాస్పిటల్స్ అంటే ప్రతి ఒక్కరికి నోటెడ్ ఏంటంటే వెరికోజ్ వెయిన్స్‌కి సంబంధించిన ట్రీట్మెంట్స్ ఏవైతే ఉంటాయి, ఇక్కడ ఖచ్చితంగా వెళ్ళొచ్చు అని. బట్ మనది వాస్కులర్‌కి సంబంధించిన ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా గానీ, దానికి కూడా మనం ట్రీట్మెంట్స్ ఇస్తున్నాం గదా! కొన్ని వేరే సెంటర్‌లో చూసుకుంటే పర్టిక్యులర్‌గా ఒకదానికి సంబంధించిన ట్రీట్మెంట్స్ మాత్రమే వాళ్ళు ఇస్తున్నారు. సో, వాళ్ళకి మనకి ఉన్నటువంటి ఆ డిఫరెన్స్ వ్యత్యాసం ఏంటి? యాహ్! ఇది వాస్కులర్ సెంటర్ అమ్మా. అంటే కంప్లీట్ ఒక వాస్కులర్ సర్జరీలో ఉండే అన్ని అంశాలు లైక్ ఆర్టీరియల్ డిసీజెస్ కానీ, వీనస్ డిసీజెస్ కానీ, లింఫాటిక్ ప్రాబ్లమ్స్ కానీ, ఇందాక మనం మాట్లాడుకుంటున్నట్టు స్ట్రోక్ సమస్యలకు కానీ, హ్మ్. ఫైబ్రాయిడ్స్, యూట్రైన్ ఫైబ్రాయిడ్స్‌కి, ఏవీ మాల్ఫార్మేషన్స్‌కి, ఎంబోలైజేషన్స్‌కి, అయోర్టిక్ మెయిన్ పెద్ద రక్తనాళం సమస్యలకి, అయోర్టియా సమస్యలకు గానీ, హ్మ్. అన్ని రక్తనాళాల సమస్యలు ఎక్కడి నుంచి అంటే షుగర్ వల్ల వచ్చే కాలు పుండ్ల దగ్గర నుంచి, వారికోస్ వెయిన్స్ నుంచి హ్మ్. అన్ని సమస్యలకి మనకు ఒక్క రూఫ్ లోనే మనకు ట్రీట్మెంట్ దొరికేది. అడ్వాన్స్డ్ అది కూడా వాస్కులర్ సంబంధించిన అన్ని ట్రీట్మెంట్స్ దొరికేది మన చిరంజీవి వాస్కులర్ హాస్పిటల్ అని మనం చెప్పుకోవచ్చు. సో దీనిలో మీకు ఎక్స్క్లూజివ్ వాస్కులర్ సెంటర్. నేను ఓన్లీ ఒక వారికోస్ వెయిన్స్ మాత్రమే కాదు, ఇది ఒక సర్జరీ, ఒక రేడియాలజీ సెంటర్ లాగా కాదు. ఇట్ ఈస్ కంప్లీట్లీ ఒక వాస్కులర్ కింద ఏమేమి ట్రీట్మెంట్స్ ఉన్నాయో ఏ టు జెడ్. స్టెమ్ సెల్ థెరపీ కూడా మనకి ఇక్కడ అందుబాటులో ఉంది. ఏ టు జెడ్ వాట్ ఎవర్ మన వాస్కులర్ రిలేటెడ్ రక్తనాళాలకు సంబంధించిన ప్రతి ప్రాబ్లంకి అత్యాధునికమైన చికిత్సా ప్రక్రియ మన చిరంజీవి హాస్పిటల్స్లో మాత్రమే అందుబాటులో ఉందని చెప్పుకోవచ్చు మనం.